ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి పట్టణంలో చిరు వ్యాపారుల బతుకు చిత్రం చిన్నాభిన్నమవుతోంది. గ్యాస్ సిలిండర్ల కొరతతో వారి పొయ్యిలు వెలగటం లేదు. తాజాగా తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు వీధి వ్యాపారులంతా ఏకమయ్యారు. అనకాపల్లి పట్టణ వీధుల్లో చిరు వ్యాపారుల కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ పేద బ్రతుకులు నేడు గ్యాస్ సిలిండర్ల కొరతతో రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ బండలు సకాలంలో అందకపోవడంతో వ్యాపారాలు సాగక ఉపాధి కోల్పోతున్నామంటూ స్థానిక ఎన్టీఆర్ మార్కెట్ వద్ద నాగమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో వ్యాపారులు భారీ సమావేశం నిర్వహించారు. తమ కుటుంబ పోషణే కష్టంగా మారిందని, అప్పులు తీరక కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం వేదికగా వ్యాపారులు తమ డిమాండ్లను గళమెత్తారు. వ్యాపార అవసరాలకు వినియోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను తక్షణమే సకాలంలో సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన తమను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని, అలాగే చిరు వ్యాపారాలపై అక్రమంగా బనాయిస్తున్న కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతున్నారు. అధికారుల స్పందన కోరుతూ తమ జీవనోపాధిని కాపాడాలని ఈ సామాన్య వ్యాపారులు విన్నవిస్తున్నారు. అది రేపు ఇవ్వాలని సార్కి కొంత రామకృష్ణ గారికి విన్నవించుకుంటున్నారు. ఆయన దయించి దీని మీద మీ సమస్య పరిష్కారం చేస్తారని మీ మనసులో ఉన్న కోరిక మీ వ్యాపారస్తులు చంద్రకి ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, అలా ఎంఆర్ఓ గారికి, రామకృష్ణ గారికి, మన స్థానిక ఎంపీ సీఎం రమేష్ గారికి, మన పీలాగోన్ సత్యనారాయణ గారికి మీ సమస్యలు తెలియజేస్తామని మీరు అనుకుంటున్నారు. దాని గురించి మా వరకు కూడా మేము ఆల్రెడీ తెలియజేస్తాం. పీలాగోవింద్ గారు అండమాన్ పెళ్లికి వెళ్ళారు అన్నమాట. ఇప్పుడే ల్యాండ్ అయ్యారు. ఆయన కూడా ఇలా నేను ఆల్రెడీ పీలాగోవింద్ గారు చెప్పాను ఈ విషయం. ఆయన ఏమన్నా నేను 1వ తారీఖున వస్తాను, దాని గురించి మాట్లాడదామని పీలాగోవింద్ గారు అన్నారు. రామ్జీ గారు కూడా ఇప్పుడు ఆయనకి కూడా ఉదయం చెప్పాను. ఇలా చెప్తే సరే ఇప్పుడు రామ్జీ గారు అయితే ఆఫీస్కి వస్తారా లేదా లోకల్ దగ్గర గుడి గారు ఉన్నారు చూసి సార్ దగ్గరికి కూడా మనం వెళ్ళి మన బాధ ఏదో మనం చెప్తాం. ఆయన పెద్ద ఆయన రామకృష్ణ గారికి చెప్పి ఈ సమస్య పరిష్కారం చేస్తారని నేను మీ అందరి తరపుని మన సురేష్ బాబు గారు మన అందరూ కలిపి మన అప్పలరాజు గారు కూడా వస్తున్నారు కదా, అప్పలరాజు గారి సమస్యలో ఈ సమస్య గురించి మాట్లాడదామని నేను అనుకుంటున్నాను. మన ఇంకా మీ సమస్యలు అలాంటి చిన్న చిన్న గంటలాగా ఉంటుంది. ఓ టీఆర్తో గ్యాస్ కట్టించుకో, టీఆర్తో గ్యాస్ నా పేరు కనిశెట్టి సురేష్ బాబు. ఈరోజు గ్యాస్ మీద ఆధారపడుతూ బ్రతుకుతున్నటువంటి వీధి చిరు వర్తకుల సమావేశం అనకాపల్లి బెల్లం మార్కెట్ యార్డ్లో నాగంతల్లి గుడి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలోని వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా గ్యాసు, కమర్షియల్ గ్యాసు సకాలంలో అందుబాటులోకి ఇవ్వట్లేదు. గ్యాస్ ఏజెన్సీ వారు గ్యాస్ అసలు అందుబాటులో లేదు, సరఫరా రావట్లేదు అనేటువంటి సమాధానాలు చెప్తున్నారు. వీళ్ళు బ్రతుకు తెరువు గురించని దీనికి పరిష్కారం ఏంటనే విషయం మీద చర్చించడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని వీధి చిరు వర్తకులు ఎవరైతే గ్యాస్ మీద ఆధారపడి బ్రతుకుతున్నారో వాళ్ళందరికీ కూడా కమర్షియల్ గ్యాస్ను అందుబాటులోకి ఉంచేటట్టు, పాత పరిస్థితులు యథావిధిగా అందుబాటులోకి ఉంచేటట్లుగా ప్రయత్నం చేయాలని వీళ్ళందరూ కూడా కోరుతున్నారు. అదేవిధంగా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కమర్షియల్ గ్యాస్ని అందుబాటులో లేని పక్షంలో వీళ్ళ తాలూకా ఉపాధి ఏ విధంగా కొనసాగించాలి, వీళ్ళ తాలూకా బ్రతుకు తెరువు ఏ విధంగా నెరవేర్చుకోవాలన్న దాని మీద కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించి వీళ్ళకి సానుకూలంగా డొమెస్టిక్ గ్యాస్ని వినియోగించుకోవడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో ఆలోచించాల్సిందిగా కూడా వీళ్ళందరూ కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఈనాటి సమావేశంలో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద కూడా ఈరోజు చర్చ జరిపి తీర్మానాల రూపంలో తీసుకురావడం జరిగింది. వీటన్నిటినీ కూడా ఎంఆర్ఓ గారి దృష్టికి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పి నిర్ణయం